హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ ఓపెనింగ్ స్లైడ్గా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ 24,800 దగ్గర క్లోజ్ అయింది అండ్ ఈరోజు ఓపెనింగ్ 24,832, జస్ట్ 30-35 పాయింట్స్ అబోవ్. అయితే ఇంత రెడ్ క్యాండిల్స్ తర్వాత మార్కెట్ని ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. 24,800 నుంచి అండ్ లోవర్ సైడ్లో 24,300 వరకు ఎక్స్పెక్ట్ చేసాం ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ. మార్కెట్ అయితే కొద్దిగా రికవరీ మోడ్లోకి వచ్చింది. 24,800 ఒక బేస్ లాగా తీసుకొని దీని బిలో క్లోజ్ అవుతుంటే ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. ఒకవేళ అప్పర్ సైడ్ ఉంటే 25,100, సో దీన్ని రెసిస్టెన్స్ అనుకున్నాం. ఇది ఒక 300 పాయింట్స్ రేంజ్. ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూసుకుంటే 24,750 కనిపిస్తుంది. 24,750 ఇంట్రాడే లో. ఇంట్రాడే హై వచ్చేసి 25,044. మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ ఏమో 24,832. టోటల్గా రేంజ్ వచ్చేసి ఈరోజు ఒక 300 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. సో ప్రీవియస్గా ఈ రేంజ్లో మార్కెట్ కొద్ది టైం అయితే స్పెండ్ చేసింది. నిన్నటి మార్కెట్ కోసం అనాలిసిస్ చేసిన మొన్నటి వీడియోలో ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కొద్దిగా ఈ రేంజ్ అంతా కవర్ చేయడం వల్ల ఈ రేంజ్ నుంచి కూడా స్కిప్ అయిపోతుందేమో అని మనం ప్రిడిక్ట్ చేసాం. బట్ కొద్దిగా కన్సోలిడేషన్ అయితే ఈరోజు చూడగలుగుతున్నాం. కంప్లీట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ నిన్నటి క్యాండిల్కి ఒక రికవరీ మోడ్లోకి వచ్చేసింది. నిన్న మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో నియర్లీ అక్కడ వరకు మార్కెట్ని రీచ్ చేయడానికి ట్రై చేసింది. ఫైనల్గా ఈరోజు క్లోజ్ అయింది. మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 25,013, 25,000 లెవెల్కి ఎబోలోనే క్లోజ్ అయింది అండ్ స్టిల్ ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. అండ్ ఎల్లుండి ఎక్స్పైరీ కోసం ఈ రేంజ్లో కన్సోలిడేషన్ చాలా అవసరం. బికాస్ ఒక ఫ్రీ ఫాల్ లాగా మార్కెట్ పడిపోయింది 24,850 నుంచి నియర్లీ 1,000 పాయింట్స్ దాకా. కాబట్టి ఒక కన్సోలిడేషన్, ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ని అయితే క్రియేట్ చేయాలి. దాంతో మనకు ఒక బ్రేక్అవుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ 50ని డేవేస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 24,800 అబోవ్ ప్రతి క్యాండిల్ కూడా ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ 1 అవర్ మార్కెట్కి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయబోతుందని. అలా మార్కెట్ స్లోగా రికవర్ అవుతూ 24,950 వరకు రీచ్ అయింది. మళ్ళీ ఇక్కడ బేస్ అనేది 24,900 దగ్గర ఫామ్ చేసుకుంది. అలా మార్కెట్ స్లో అండ్ స్టడీగా 24,900 నుంచి 25,050 వరకు కూడా వెళ్ళింది. మనం టాప్ లెవెల్లో రెసిస్టెన్స్ లాగా గమనించుకున్నది 25,100 లెవెల్ ఉంది. సో ఇంచుమించు ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే ఈరోజు డే అంతా స్పెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 25,013 దగ్గర యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఎల్లుండే ఎక్స్పైరీకి ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 24,800 నుంచి 25,100. ఒకవేళ మార్కెట్ 25,100కి దగ్గరలో ఓపెన్ అవుతే మన రేంజ్ 24,100 నుంచి అప్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ 25,000 నుండి 25,200 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ 200 పాయింట్స్ రేంజ్లోకి మనం షిఫ్ట్ అవుతాం. ఖచ్చితంగా ఒక కన్సోలిడేషన్ అయితే అవసరం. సో ఈ 300 పాయింట్స్ రేంజ్ అయినా, ఈ అప్పర్ సైడ్ ఉన్న 200 పాయింట్స్ రేంజ్ అయినా ఉంటుంది ఈ వీక్లీ ఎక్స్పైరీ అనేది. ఈరోజు మార్కెట్ మూమెంటం బట్టి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న క్లోజింగ్ 50,478, విచ్ ఈస్ నియర్ టు 50,500. అయితే ఈ 50,500ని బేస్ చేసుకునే మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ 50,500 బిలో ఉన్నట్లయితే లోయర్ సైడ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 49,650 ఏరియా దగ్గర ఉంది. సో 50,500 అప్పర్ సైడ్ అనుకున్నప్పుడు 500 పాయింట్స్ ప్లస్ 350, 850 పాయింట్స్ రేంజ్ని డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాం. మార్కెట్ హెవీ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి. బట్ ఒకవేళ రివర్సల్లో మూవ్ అయితే ఈ 50,500ని సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటూ అప్పర్ సైడ్లో 51,300 లెవెల్ ఆల్రెడీ మనం డ్రా చేసి పెట్టుకున్నాం. ఇది మంచి సపోర్ట్ అనుకున్నాం. ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇంట్రాడేలో 50,466 నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్ మనకి ఈరోజు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఓపెనింగ్ 50,736. మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది ఈరోజు. అక్కడి నుంచి లోయర్ సైడ్ వెళ్ళిన వెంటనే మనకి పాజిటివ్ సైడే ర్యాలీ కంటిన్యూ చేసింది. ఇంట్రాడే హై వచ్చేసి 51,176, విచ్ ఇస్ నియర్ టు 51,200.
ఇంట్రాడే హై ఇది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 51,000 రౌండ్ ఆఫ్ మార్క్కి ఒక 20 పాయింట్స్ ఎబోవ్లో క్లోజ్ అయింది. నిఫ్టీలో 25,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి దగ్గరలో క్లోజ్ అయితే ఇక్కడ 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర క్లోజ్ అయింది. సో టోటల్ రేంజ్ హై అండ్ లోస్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసింది 50,500 నుంచి 51,300 అప్పర్ సైడ్. ఇది 800 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్న 700 పాయింట్స్ రేంజ్ అయితే కనపడుతుంది. మనం ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసామో అదే రేంజ్లో ఉంది. సో 2 కేసెస్ ఎక్స్పెక్ట్ చేసాం, అప్పర్ కేసులో ఉంది. సో ఓకే, మార్కెట్ అయితే ఈరోజు ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. 51,300 నియర్ బై రేపు మార్కెట్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సేమ్ నిన్నటి క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే మోస్ట్ ప్రోబబుల్గా మార్కెట్ అయితే క్లోజ్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇంట్రాడేలో మనకి రీచ్ అయినలో 50,466 ఉంది కదా, అది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే వోల్టాలిటీ కనపడుతుంది. అయితే 50,700నే బేస్ చేసుకుంది. ఈ వోల్టాలిటీ క్యాండిల్ని మనం తీసేసుకున్నట్లయితే మార్కెట్ 50,700 ఎబోనే మోస్ట్లీ స్టే చేస్తూ వెళ్ళింది. ఇక్కడ నుంచి మార్కెట్ స్లో అండ్ స్టడీగా 51,000 లెవెల్ని రీచ్ అయ్యాక ఒక స్మాల్ కన్సోలిడేషన్ జోన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ కూడా గ్రీన్ క్యాండిల్సే వచ్చాయి. సో స్టెబిలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు అయితే మొత్తానికి రెడ్ క్యాండిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫైనల్గా క్లోజింగ్ కూడా 51,021 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ 51,000ని బేస్ చేసుకుంటే 51,000 ఎబోనే క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మన రేంజ్ 51,000 నుంచి 51,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 500 పాయింట్స్ జోన్. లేదు స్టిల్ ఇంకా కన్ఫ్యూషన్లోనే ఉంది అంటే 50,700 నుంచి టాప్ లెవెల్లో 51,300. సో ఇక్కడ కూడా 2 కేసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్కువ బులిష్ వేలో ఉంటే ఈ 500 పాయింట్స్ రేంజ్, లేదు కొద్దిగా డౌట్లో ఉంటే ఈ రేంజ్. ఏదైతే మనకి నిన్న క్యాండిల్ వచ్చిందో బిగ్గర్ క్యాండిల్, ఆ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్ లానే ఫామ్ అవుతుంది రేపటి ఎక్స్పైరీ. సో దట్స్ ష్యూర్. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి కూడా మనం ఒక అంచనాకి రావచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.